యుద్ధ సమాచారములు సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పుట. ధృతరాష్ట్రుడు, సంజయ, ఇక నీవు యుద్ధభూమికి వెళ్ళి ఏం జరుగుతుందో చూసిరా అని పంపాడు. యుద్ధభూమికి వెళ్ళిన సంజయుడు కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చి ధృతరాష్ట్రుడిని ఏడుస్తూ పాదములపై పడ్డాడు. అయ్యో రాజా, పరాక్రమవంతుడైన భీష్ముడు అంపశపై పడి ఉన్నాడు. పరశురాముని జయించిన వీరుడు శిఖండి చేత భంగపడ్డాడు. ఏ భీష్ముని అండ చూసుకొని నీ కొడుకు జూదంలో పాండవులను గెలిచాడో ఆ భీష్ముడు యుద్ధమనే జూదంలో ఓడిపోయాడు. 10,000 సైన్యం ఎదురు వచ్చినా ఒక్కడుగా ఎదుర్కొనగలగ వీరుడు 10 రోజుల విరోచిత పోరు సలిపిన పెదివి నెలకొరిగాడు అని విలపించసాగాడు. భీష్ముడు నేలకొరిగిన వార్త విన్న ధృతరాష్ట్రుడు మూర్ఛిల్లాడు. కొంతసేపటికి తేరుకొని సంజయ, దేవసూరులు ఒకటైనా వచ్చిన చలించని భీష్ముడు నేలకొరిగాడు. శాస్త్ర ప్రకారములలో విరోధుల మీమద మనుచుకున్న భీష్ముని శిఖండి ఒంటరిగా ఎదిరించడం కంటే ఆశ్చర్యం ఏమి? ప్రచండ చండమారుతం లాంటి భీష్ముని శిఖండి అనే చిరుగాలి ఎదిరించిందా? అమ్మ కొరకు పోరిన పరశురాముని ఎదిరించి నిలిచిన భీష్ముడు పాండవుల కొరకు శిఖండి చేతిలో నేల కొరిగాడు. అతని సత్యము, శౌర్యము, శీలము, పరాక్రమము, అతని శుద్ధవ్రతము నాశం లేనివని నమ్మను కదా. ఇప్పుడు ఏం చేయాలి అని రోధించి తిరిగి సంజయ భీష్మునిపై అస్త్రవర్షం కురిపిస్తున్నప్పుడు మన వాళ్ళు అడ్డుకునలేదా? ఇన్ని అక్షహీనుల సైన్యం ఒక్క భీష్ముని రక్షించలేకపోయిందా? ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు, శల్యుడు పారిపోయారా? లేకున్న భీష్మునికి ఈ విధమైన స్థితి ఏమిటి? కులవృద్ధుడైన గంగేయుని వధించి రాజ్యాధికారాన్ని చేపట్టడానికి ధర్మరాజు సహించడం అధర్మం కాదా? అధర్మానికి ఒడికట్టిన పాండవులకు దైవం తోడైంది కదా. కౌరవసేన అనాథ అయ్యింది కదా. నా కుమారులు ఎంత కలతపడుతున్నారో కదా. ఈ 10 రోజుల యుద్ధం ఎలా సాగింది? భీష్ముడు పోరు ఎలా సాగించాడు? నాకు సవివరంగా వివరించు అన్నాడు. సంజయుడు, మహారాజా, నీ అవినీతి వల్లనే కదా పాండవులు ఇన్ని కష్టాలు పాలు అయ్యింది. ధర్మపరులైన పాండవులకు అపకారం చేసినందుకు ఫలితం అనుభవించక తప్పదు అని చెప్పి సంజయుడు యుద్ధం గురించి వివరించసాగాడు. కౌరవుల యుద్ధం సన్నాహం. సంజయుడు వ్యాస భగవానుని స్మరించి వివరణ ప్రారంభించాడు. రాజా, ముందుగా నేను మన సైన్యం విదడిది చేసిన ప్రదేశంలో నీ కుమారుని స్థావరానికి వెళ్ళాను. అక్కడ సుయోధనుడు గంగేయుదుల మధ్య కూర్చొని మంతనాలు జరుపుతూ దుశ్శాసన, పాండవులతో యుద్ధం చేయాలన్న మన కుతూహలం ఈనాటికి తీరునున్నది. భీష్ముడు మన సైన్యాలకు 6వ ప్రాణం. అతడు ఒక్కడే పాండవ సైన్యాలను అంత ముందించగల యోధుడు. మనలను రక్షించు భీష్ముని మనం కంటికి రెప్పవలే రక్షించుకోవాలి. ఇతడిని ఎదిరించి నిలవగలిగిన వీరుడు ఈ అవినిలో లేడు, శిఖండి తప్ప. వీడిని నిలుపగలిగిన వారు లేరు కనుక మనం ఈ మహానుభావుడికి శిఖండి చేతిలో మరణం సంభవించకుండా కాపాడుకోవాలి. భీష్మునికి శిఖండి ఎదురు రాకుండా జాగ్రత్తగా చూడండి అన్నాడు. ఆపై శంఖములు, దుందుబులు, మంగళవ్యాములు నడుమ కౌరవ సైన్యాలు యుద్ధానికి బయలుదేరాయి. సువర్ణ తాళ కేతనముతో భీష్ముడు, కంచన వేదిక కేతనముగా ద్రోణుడు, బంగారు గోవు కేతనంగా కృపుడు, తోక సహిత సింహం కేతనం అశ్వత్థామ, అరటి చెట్టు కేతనంగా శల్యుడు మొదలైన వీరులు బయలుదేరారు. యాదవ బలంతో కృతవర్మ సైసన్య సమేతంగా మహారథుడైన జయద్రథుడు, గజబలంతో విందులు కళింగ స్థైన సమేతంగా భగదత్తుడు, ససైన్య సమేతంగా తన కుమారులు తమ్ములు వెంట రాగా గాంధార రాజు శకుని, సోమదత్తుడు, భూరి శ్రవుడు, బాహ్లికుడు తమ తమ సైన్యాలతో మోహరించారు. కంబోజరాజు సుదక్షిణుడు, కోసాల రాజు బృహద్బలుడు, మహిష్మతి, బురదిషుడు, నీలుడు, త్రిగర్తాధిపతి సుశర్మ, అసురవీరుడు, అలంబసుడు, శౌల్య, సౌవీర, శూరసేన యువ రాజులంతా 10 అక్షహీనుల సైన్యంతో సిద్ధం కాగా నీ కుమారుడు తన అక్షహీన సైన్యంతో పాము పడగా కేతనంతో యుద్ధానికి తరలి వెళ్ళారు. నీ కుమారునికి ఇరువైపులా దుశ్శాసనుడు, ధృమరణుడు, విభీషంతి, వికర్ణుడు ఉన్నారు.